మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? మోడర్న్ లుక్స్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్ షైన్ టెక్, యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొండాడా గ్రూప్స్. సుమన్ టీవీకి ప్రముఖ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్ శ్రీ ఎంవి కృష్ణారావు గారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. చాలామంది ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్స్ ఉంటారు, ఐపీఎస్ ఆఫీసర్స్, విచ్ ఈజ్ అన్ ఆల్ ఇండియా సర్వీస్, ఏఐఎస్ అంటారు, అండ్ సిసిఎస్, సెంట్రల్ సివిల్ సర్వీసెస్. ఆల్ ఇండియా సర్వీస్ అయిన ఇండియన్ పోలీస్ సర్వీస్లో డిస్టింగ్విష్డ్ కెరియర్ని, అంటే విత్ లాడ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఉన్న పోస్టింగ్స్ చేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లేదా మీరు భారతదేశం ఏది చూసినా కానీ శ్రీ ఎంవి కృష్ణారావు ఐపీఎస్ గారు ఆయనదైన ముద్రను వేశారనటంలో అతిశయోక్తి లేదు. నేను చెప్పగలను, శ్రీ ఎంవి కృష్ణారావు గారి యొక్క స్మాల్ బ్రీఫ్ చెప్పాలి మీ అందరికీ, ముఖ్యంగా సుమన్ టీవీ ప్రేక్షకులకి ఇది తెలియటం చాలా అవసరము. వైజాగ్ కమిషనర్ ఆఫ్ పోలీస్గా, హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్గా, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీకి డైరెక్టర్గా, ఏపీ పోలీస్ అకాడమీ అప్ప అంటాము, ఇప్పుడు తెలంగాణ పోలీస్ అకాడమీ అయింది ఇక్కడ హైదరాబాద్లో, ఇదివరకు అప్ప పోలీస్ ఏపీ పోలీస్ అకాడమీ డైరెక్టర్గా, అన్నిటికీ మించి మన తెలుగు వాళ్ళందరూ గర్వపడే విధంగా సశస్త్ర సీమా బల్ ఎస్ఎస్బి అనే బోర్డర్ గార్డింగ్ ఫోర్స్కి డైరెక్టర్ జనరల్గా, మరి క్యాప్టెన్ అని చెప్పాలి లేదా డైరెక్టర్ జనరల్ అంటారా, సో హీఈస్ ద హోల్ అండ్ సోల్. ఆ విధంగా దేశం మొత్తానికి సంబంధించి మరి ఇండో నేపాల్ బోర్డర్ కానీ మరి దీన్ని సంరక్షించడంలో సశస్త్ర సీమా బల్ అనేది చాలా అత్యంత కీలకమైంది. భారతదేశానికి 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్స్ ఉన్నాయని మనకు తెలుసు. అందుట్లో ముఖ్యంగా 3,488 కిలోమీటర్లు చైనాతో ఉంటే, 4,096 కిలోమీటర్లు బంగ్లాదేశ్తో ఉంటే, 3,323 కిలోమీటర్లు పాకిస్తాన్తో ఉంటే, అతి తక్కువ కిలోమీటర్లు ఆఫ్ఘనిస్తాన్తో కూడా 106 కిలోమీటర్ల నుంచి 108 కిలోమీటర్ల వరకు ఉంది. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. మనతో 1974 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్ అయిన శ్రీ ఎంవి కృష్ణారావు ఐపీఎస్ గారు, ఆయన శ్రీ కేంద్ర మంత్రిగా పనిచేసిన శ్రీ పివి రంగాయనాయుడు గారి అల్లుడు, స్వయాన అల్లుడు. తద్వారా ఈజ్ ఎ వాకింగ్ ఎన్సైక్లోపీడియా శ్రీ ఎంవి కృష్ణారావు ఐపీఎస్ గారు. ఆయన ద్వారానే నేను తక్కువ మాట్లాడి ఆయన ద్వారా ఎక్కువ మాట్లాడించడం ద్వారా సుమన్ టీవీ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి మరి ఆంధ్రప్రదేశ్ మరి భారతదేశానికి సంబంధించిన పోలీసింగ్ వ్యవస్థలో పనిచేస్తున్న శ్రీ ఎంవి కృష్ణారావు గారిని మీ అందరికీ పరిచయం చేస్తున్నాను. ఆయన మీకు తెలియని వాళ్ళు కాదు. ఈజ్ ఎ వెల్ నోన్ అక్లైమ్డ్ డిఫెన్స్, సెక్యూరిటీ, స్ట్రాటజిక్ అఫైర్స్ మీద చాలాసార్లు హీ హ్యాస్ గివెన్ హిజ్ ఒపీనియన్స్ యాజ్ అ అనాలిసిస్, వెరీ ఇన్సైసివ్ అండ్ ఇన్సైట్ఫుల్ అనాలిసిస్ కూడా సార్ ఇచ్చున్నారు. సార్, సుమన్ టీవీకి స్వాగతం సార్. ఇట్స్ ఎ న్యూ రోల్ that we are playing, like I used to sit in that chair, now I have become the host, you have become the guest, sir. So welcome, sir. What do you have to say about the present national security challenges అని మిమ్మల్ని అడిగితే, ఇంటర్నల్ సెక్యూరిటీ, దేశ అంతర్గత భద్రతకు సంబంధించి పెను సవాళ్ళు ఏంటి అని మిమ్మల్ని అడిగితే మీ సమాధానం ఏంటి సార్? బాహ్యంగా కొన్ని కనిపించే ఉంటాయి, కొన్ని పార్ట్ ఆఫ్ స్ట్రాటజిక్ స్కీమింగ్ అంటారు. ఎస్ సార్. ఈ కాశ్మీర్ ఇష్యూ 1947లో రిజాల్వ్ కాలేదు కాబట్టి అది అప్పుడప్పుడు అలాగా యుద్ధాల రూపంలో పాకిస్తాన్తో ఎక్కువగా జరిగేది. అది ప్రాక్సీ వార్ల కింద మారిపోయి పాకిస్తాన్ ఐఎస్ఐ వాళ్ళు టెర్రరిజం అనే ఆయుధం వాడుతూ భారతదేశానికి ఎలాగైనా నష్టం చేయాలని ఆ ప్రయత్నాలు వాళ్ళు 1989 ఆఫ్ఘనిస్తాన్లో రష్యన్స్ వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ టెర్రరిస్టులంతా అన్ఎంప్లాయిడ్ అయినప్పుడు వాళ్ళని కాశ్మీర్లో వాడారు. ఇది ఒక మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అయితే ఈ లోపల చైనాతో మన సంబంధాలు అంత బాగోలేవు, ఎస్పెషల్లీ గల్వాన్ ఇన్సిడెంట్. ఇప్పుడు 1963లోనే కాశ్మీర్లో ఒక చిన్న భాగము సక్షం వ్యాలీ అనేది ఒక 30,000 కిలోమీటర్లని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కింద ఉండేది. అది పాకిస్తాన్ బహుమతిగా ఇచ్చేసింది చైనా. సో అప్పటి నుంచి పాకిస్తాన్, చైనా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఈ ఆపరేషన్ సింధూర్లో తేటతెల్లమైంది ఏమిటి అంటే, డైరెక్ట్గా పాల్గొకపోయినా చైనా ఆల్మోస్ట్ పాకిస్తాన్తో పాటు భారతదేశానికి ఎంత నష్టం చేయాలో, ఎంత నష్టం చేయగలదో అది చేసింది. వాళ్ళు నాట్ ఓన్లీ ఎక్విప్మెంట్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్, ఈ యొక్క శాటిలైట్ ఇమేజరీ, డైనమిక్ పొజిషనింగ్ ఆఫ్ ది ఇండియన్ అసెట్స్, ఇవన్నీ కూడా చైనా వాళ్ళకి సప్లై చేసింది. సో అందువల్ల ఒరిజినల్గా మనకు వన్ ఫ్రంట్ వారే ఉండేది, ఇండియా అండ్ పాకిస్తాన్. అది
ఇప్పుడు ఆల్మోస్ట్ 2 ఫ్రంట్ వార్స్గా తయారవుతుంది. ఆ సెకండ్ ఫ్రంట్లో ఇంకా ఆర్మ్డ్ యాక్షన్స్ గల్వాన్ తర్వాత బిగిన్ కాలేదు. సో ఈ నేపథ్యంలో మనకు ఒరిజినల్గా ఉన్న నక్సలిజము అలాంటిది అది కొంచెం తగ్గిన పాకిస్తాన్ అండ్ చైనా యొక్క వాళ్ళ యొక్క దురుద్దేశపూరితమైన ఆలోచనలు మనకు ఒక పెద్ద తలకాయ నొప్పిగా ఉన్నాయి. దానికి తగ్గట్టు మనం ప్రిపేర్ అవుతున్నాం. కొంత డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టాలన్నా పెడుతున్నాం. కొత్త ఎక్విప్మెంట్, ఎయిర్ క్రాఫ్ట్స్, ముఖ్యంగా సుఖాయ్ అనేది, MiG-21 అనేది ఇవి చాలా పాతవైపోయాయి. వాటి బదులు కొత్తవి కొనాలి అని ఇంటర్నల్గానే మన మేక్ ఇన్ ఇండియా పాలసీ కిందన చేస్తున్నాం. లేకపోతే బజార్లో బయట ఏ కంట్రీ వాళ్ళు మనకు మంచి టర్మ్స్లో ఇస్తారో వాళ్ళ దగ్గర కొంటున్నాం. ఫూల్స్ ప్యారడైజ్ లాగా మనకేమీ కాదు అనే ఆలోచనలో లేవు. మనకు తెలుసు దెర్ ఇస్ అ రియల్ థ్రెట్ ఫ్రమ్ బోత్ దీస్ కంట్రీస్. దానికి తగ్గట్టు అనవసరంగా ఈ బంగ్లాదేశ్ వాళ్ళు కూడా ఒరిజినల్గా ఈస్ట్ పాకిస్తాన్గా ఉన్నప్పుడు ఎలాగ భారతదేశం అంటే కొంత విద్వేషం ఉండేదో ఆ పొజిషన్కి వెళ్ళిపోతుంది. ఒరిజినల్గా అది కేవలం షేక్ హసీనా మీద వ్యతిరేకం అనుకున్నాం కానీ కాదు. వాళ్ళు దే హ్యావ్ 2 ఐడెంటిటీస్. బంగ్లాదేశ్ హ్యాస్ అన్ ఇస్లామిక్ ఐడెంటిటీ అండ్ అ బెంగాలీ ఐడెంటిటీ. హసీనా గారి టైంలో ఆ ఇస్లామిక్ ఐడెంటిటీ తగ్గిపోయింది. కానీ ఇప్పుడు రాను అది విజృంభిస్తుంది. ముఖ్యంగా వాళ్ళు దే హ్యావ్ లీగలైజ్డ్ అ పార్టీ కాల్డ్ జమాతే ఇస్లామీ. అది కూడా ఎలక్షన్లో పాల్గొనేంత బలం లేదు కానీ ఇట్ ఈస్ ట్రయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ ది ఎలక్షన్స్. ద మోర్ డిలే దెర్ ఈస్ ద బెటర్ అనే ఊహలో వాళ్ళు ఉన్నారు. ఈ లోపల BNP అని ఖాలిదా జియా గారి పార్టీ ఒకటి ఉంది. అదేమో ఇప్పుడు ఎలక్షన్లు పెడితే వాళ్ళే గెలుస్తారు. సో అందువల్ల 3వ ఫ్రంట్ అనగానే ఒక 3వ తలకాయ నొప్పి ఇస్ బంగ్లాదేశ్ సైడ్. As per your knowledge and as per your experience and expertise, what kind of police reforms when you compared yourself with 74 have occurred? అంటే ఏం చెప్తారు సార్? అంటే రిఫార్మ్స్ ఫర్ ద నెగటివే అయింది. వే బ్యాక్ 51 years ago when we joined service, impartiality is very important in policing అని ఎంఫసైజ్ చేసేవాడు. ఇంపార్షియాలిటీ, వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్. ఫేర్నెస్, అవతల మనిషికి కూడా ఒక ఫేర్ ఛాన్స్ ఇవ్వాలి టు ఎస్టాబ్లిష్ హిజ్ ఇన్నసెన్స్ ఇఫ్ ఎనీ. ఇప్పుడైపోయే దెర్ ఈజ్ ఎ పొలిటికల్ పార్టీ విచ్ క్యాప్చర్స్ పవర్. ఆ పొలిటికల్ పార్టీలో ఓవర్ సెంట్రలిజం వల్ల ద చీఫ్ మినిస్టర్ అనేవాడు డిక్టేటర్ అయిపోతాడు. అతను ఏం చెప్తే అది చేయాలి. దట్ ఈస్ అ లా. దెర్ ఈజ్ నో లాంగర్. ఇప్పుడు ఎలాగో ఇండియన్ పీనల్ కోడ్ లేదు, బట్ దాని బదులు భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ వచ్చింది. బట్ భారత రాజ్యాంగం అదే రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని ఇప్పుడు ఫాలో అవటం లేదు. రాజు చెప్పిందే చట్టం. సో ఈ రాజులు ఎవరో ప్రతి 5 ఏళ్ళకి వారు మారుతుంటారు. సో ఆ రాజు చెప్పాడు కాబట్టి తప్పుడు కేసులు, అమాయకుల మీద కేసులు, తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టి చేయడం, ఇవన్నీ దిస్ ఈజ్ అన్ఫేర్. అండ్ దిస్ రియల్ ఎస్టేట్ ఆల్సో సంథింగ్ న్యూ. అది ఎందుకంటే దే ఫినాన్స్. రియల్ ఎస్టేట్ వాళ్ళే మళ్ళీ పాలిటిక్స్లోకి వెళ్తారు. లోక్సభలో 543 మెంబర్స్ ఉన్నారు. 543లో సుమారు 67% ఎంపీలకి క్రిమినల్ కేసులు ఉన్నాయి. 67%. అందులో చాలామంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళే. ఎవడెప్పుడు అరెస్ట్ అవుతాడో తెలియదు, ఎవడెప్పుడు జైల్లో ఉంటాడో తెలియదు. మళ్ళీ ఏదో డబ్బులు ఖర్చు పెట్టుకుని సుప్రీంకోర్టు వరకు వెళ్ళి బెయిల్ తెచ్చుకుంటారు. సో ఈ నేపథ్యంలో పోలీస్ హ్యాస్ బికమ్ there are 2 ways. One group says it is the private army of the ruling party. Another group says they are the domestic servants of the chief minister. They are no longer a public servant. ఒక మామూలు పౌరుడికి సేవ చేయడానికి మేము ఉన్నాం అనుకునే పోలీసులు ఎప్పుడో పోయారు. సో వాళ్ళు ఎంతసేపు ఎవరు రూలింగ్ పార్టీ ఉంటే, ఎవడు పవర్ఫుల్ అయితే వాడికి సలాం కొడుతూ, వాడి ద్వారా పోస్టింగ్లు తెచ్చుకుంటూ, వాడి ద్వారా 4 డబ్బులు చేసుకుంటూ. సో ఇట్ హెస్ బికమ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ బిజినెస్. బట్ బిజినెస్ డెసిషన్స్ ఇన్ కాన్స్టెంట్లీ డైనమిక్ సిచ్యువేషన్స్. ఎవడు ఎప్పుడు పవర్ఫుల్ అవుతాడో తెలియదు. ఉదాహరణకు ఎవరనుకున్నారు, వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ అనే ఆయన పెద్ద చెంచా ఎవరికి, బీజేపీకి. ఒరిజినల్లీ హీ బిలాంగ్స్ టు ఎ జనతా పార్టీ. Then he was in Congress. Then he became
a member of the BJP. Then he went beyond the call of duty as governor of West Bengal. సో అందరూ వీడు చాలా గొప్పగా ఉన్నాడు, వీడు ఎంత అన్యాయమైనా చేసేయమంటే చేసేస్తాడు, ఎన్ని మంటలైనా చేసేయమంటాడు అని వాడు వైస్ ప్రెసిడెంట్ తెచ్చుకున్నారు. అతని ప్రవర్తన మనం చూసుకున్నాం. ఎప్పుడైనా సరే అపోజిషన్ వాడు ఎవడన్నా సరే ఆయన విపరీతంగా వాళ్ళని క్రిటిసైజ్ చేస్తూ ఆపర్చునిటీ ఇవ్వకుండా ద ఫ్రీడమ్ టు స్పీక్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఇవ్వలేదు. ఆఖరికి ఏ స్టేజ్కి వచ్చింది, హీ వాజ్ టోల్డ్ బై మిస్టర్ నడ్డా దట్ ద హోల్ హౌస్కి చెప్పాడు, బట్ ముఖ్యంగా ఆయన వంక చూసి నథింగ్ విల్ గో ఆన్ రికార్డ్ ఎక్సెప్ట్ వాట్ ఐ సే అని అన్నాడు. ఎంత ధైర్యం అది! ఆయన వైస్ ప్రెసిడెంట్, ప్రిసైడింగ్ ఆఫీసరు యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్. ఆయన అనగలిగే వర్డ్స్ అవి, ఈయన అద్దా అనేది కాదు. అండ్ నెక్స్ట్ 1 అవర్లో బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్కి ఆయన రానేలేదు. పోవయా నువ్వు అన్నారు. ఆఖరికి ఆయన రిజైన్ చేయమన్నారు, చేశాడు. ధన్కర్ గారి డెసిషన్ టు క్విట్ వేరియస్ పార్టీస్ అండ్ ఎవెన్చువల్లీ కమ్ టు బీజేపీ అండ్ బీ వెరీ లాయల్. మీరు ఫోటోగ్రాఫ్స్ చూస్తే చూడండి, మోదీ గారి సమక్షంలో ఆయన ఇలా ఉంటాడు. As per the constitutional protocol, he is above the Prime Minister. As the Vice President. The President, the Vice President, then only the Prime Minister. How servile he is. So, ఈ నేపథ్యం అలాగే ఉన్నారు పోలీసులు కూడా. People who worked under me, I don't want to name them. నేను సిపిగా ఉన్నప్పుడు డీసీపీ డీడీ ఒక వెరీ ఇంటెలిజెంట్ ఫెలో, ఈజ్ నవ్ ఇన్ జైల్, ఇన్ విజయవాడ జైల్. బికాజ్ ఎర్లియర్ రెజీమ్లో he did all kinds of things. ఎవరో ఒక గుజరాతీ సినిమా యాక్టర్స్ని పట్టుకొచ్చి ఫాల్స్ కేసు పెట్టి. ఈజ్ దట్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్? ఈజ్ దట్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఎనీ పోలీస్ ఆఫీసర్? నో. సో ఇప్పుడు చాలా కష్టం. ఇప్పుడు వీ హ్యావ్ బికమ్ ఈవెన్ హైర్డ్ అసాసిన్స్. వాడిని లేపేయంటే లేపేస్తారు. వాట్ ఈస్ ద రీజన్? ద సీఎం డజంట్ లైక్ హిమ్. ఇది ఫ్యూడల్ లార్డ్స్ చేయవలసిన పని, కానీ మనం కాదు. సో దెర్ ఈస్ ఎ టెక్టానిక్ షిఫ్ట్ ఇన్ ద మైండ్ సెట్. ఎస్ అండ్ దే హ్యావ్ బీన్ సెలెక్టెడ్ యాజ్ ద బెస్ట్ ది కంట్రీ. యూపీఎస్సీ 15 లక్షల మందిలో కేవలం సంవత్సరానికి 75 మంది ఐపీఎస్ అవుతారు. అంత గొప్పగా వీళ్ళందరూ ఐఐటి ఇంజనీర్లు. ఏదో మాలాంటి వాళ్ళు ఆ రోజుల్లో ఎంఏ చదివి 52 ఏళ్ల క్రితం 73లో పరీక్ష రాసాం. బట్ ఇప్పుడు ఎవరు ఎంఏలు చదవరు, వాళ్ళు అసలు అవరు. అంతా ఐఐటి ఇంజనీర్లే. ఇంత బ్రిలియంట్ ఫెలోస్ అమ్ముడుపోతున్నారు. ఒక్కడికి అంతరాత్మ లేక నేను చట్ట ప్రకారం చేస్తున్నానా లేదా అనే సంశయమే లేదు. సో దెర్ ఈస్ నో కంపేర్. దట్స్ అ డిఫరెంట్ ఇండియా, దిస్ అ డిఫరెంట్ ఇండియా. యూ ఆర్ వాకింగ్ ఎన్సైక్లోపీడియా అనే మాట నేను ఎందుకు వాడానంటే, ఐ హ్యావ్ బీన్ ఇంటరాక్టింగ్ విత్ యూ ఫర్ ద లాస్ట్ 12 years. అత్యంత క్లిష్టమైన పోలీసింగ్ సమస్య నుంచి మీరు మిమ్మల్ని మీ సామం దానం భేదం దండం అంటాం, సామధాన భేద దండం ఉపాయాలు చాణక్యుడు చెప్పినట్టు అన్నిటినీ వాడి, ఎస్ ఐ హ్యావ్ డన్ ఇట్ ఫర్ ద పబ్లిక్, ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్, ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం చేశాను. మోస్ట్ సాటిస్ఫైయింగ్ పోలీసింగ్ మొమెంట్. See, there are many occasions, హిందూ ముస్లిం రైట్స్ అవి ఇవి రకరకాలు ఉంటాయి. అయితే ఇందులో ఇంపార్టెంట్గా దిస్ ఆరటారికల్ అబిలిటీ అన్నారే. నా కెరియర్లో నేను ఏఎస్పీ గుంటూరు, ఏఎస్పీ కొత్తగూడెం అలాంటిగా పనిచేసినప్పుడు, ఏఎస్పీ కృష్ణా డిస్ట్రిక్ట్ కూడా చేశాను. అప్పుడు నాకు తెలియక ఫోర్సే వాడేవాళ్ళం. బలవంతపు అరెస్టులు, ఫైరింగు, గీరింగు అవన్నీ చేసేవాళ్ళం. తర్వాత అవి ఫెయిల్ అవుతున్నాయి. ఎందుకంటే ఇది వేస్ట్. అవతల వాడిని మాటలతో కన్విన్స్ చేయాలి. విన్నింగ్ ద హార్ట్స్ అండ్ మైండ్స్. యూ హ్యావ్ అన్ ఆర్గ్యూ. ఏమిటి? ఓకే, ఇప్పుడు ఈ హిందూ ముస్లిం గొడవలో యాజ్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఐ హ్యాడ్ ఏ బిగ్ ఆర్గ్యుమెంట్ విత్ వన్ ఫెలో హూ ఇస్ ఎ జిహాదీ గై. నాకు కొద్దిగా ఇస్లాం గురించి తెలుసు. ఇప్పుడు మీరు మనిషే, నేను మనిషే. నన్ను ఎవరు క్రియేట్ చేసి ఉంటారో అల్లాహే క్రియేట్ చేశాడు కదా అంటే సందేహమే లేదు, ఇంకో దేవుడే లేడు అన్నారు. మీరు నమ్ముతారు కదా మిమ్మల్ని కూడా అల్లాహే క్రియేట్ చేశాడని. అగ్రీడ్. నేను అల్లా ఇచ్చ మీద, అల్లా యొక్క పవర్ వల్ల నేను పుట్టాను, మీరు అలాగే పుట్టారు. మన ఇద్దరు ఎందుకు కొట్టుకోవాలి? దట్ ఇస్ ద ఆర్గ్యుమెంట్. నేను నా భాషలో అల్లాని రాముడు అంటాను, లేక కృష్ణుడు అంటాను, లేక ఒక 1 కోటి హిందువులకు చాలా దేవుళ్ళు ఉంటారు. మీకు తెలుసు అదంతా అబద్ధం అని. ఎందుకంటే మీరు అంటున్నారు కదా, దేశంలో ప్రపంచంలో ఎవడైనా సరే మనిషి ఎట్టు పుట్టాలంటే అది అల్లాహ్ యొక్క కరుణ వల్లే.
అరబిక్ భాషలో అల్లా అంటే దేవుడు. ఇట్స్ నాట్ ద నేమ్ ఆఫ్ అ పర్సన్. మహమ్మద్ అనేది నేమ్ ఆఫ్ అ పర్సన్. సో వై షుడ్ యూ అండ్ ఐ ఫైట్? Why don't you excuse me saying that guy is an idiot, he doesn't know Arabic and he thinks that Ram or Krishna, మీరు ఎందుకు కరసాం నేర్పిస్తారు ఆ మస్జిద్లో? మీరు ఎందుకు వాళ్ళందరినీ ఏదో బీ ప్రిపేర్డ్ ఫర్ ఎ బ్యాటిల్ అంటారు? ఇఫ్ పాసిబుల్ ఇన్ డిఫెండింగ్ అనదర్ ముస్లిం యూ కిల్ ది హిందూ అంటారు. ఎందుకు ఇవన్నీ? హీ హ్యాడ్ నో ఆన్సర్. సో వీ ఫేస్డ్ మెనీ సచ్ సిచ్యువేషన్స్ విత్ స్టూడెంట్ అజిటేటర్స్. నాతో కన్ఫ్రంటేషన్ అయితే సమ్ ఆఫ్ యూ మే డై. ఐఎమ్ రెడీ విత్ మై బుల్లెట్స్ అండ్ ద లా గివ్స్ మీ ద పవర్. లాఠీ చార్జ్ చేయొచ్చు, టియర్ గ్యాస్ చేయొచ్చు, ఫైరింగ్ చేయొచ్చు. వై షుడ్ యూ బికమ్ మై ఎనిమీ అండ్ వై షుడ్ ఐ బికమ్ యువర్ ఎనిమీ? సో దెన్ దే గాట్ కన్విన్స్డ్. ఇస్ ఇట్ ఓకే, మా ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ మేమంతా వెళ్ళాలి, వెళ్ళండి. సో ఐ ఎస్కార్టెడ్ దెమ్. ది కలెక్టర్, అప్పుడు ఆ రోజుల్లో కమలనాథరావు ఎవరొక ఆయన ఉండే, పాప ఆయన కూర్చోండి అన్నారు, రిప్రజెంటేషన్ అంతా చేశారు. ఓకే, ఇది నేను పంపిస్తాను హైదరాబాద్ అన్నారు. సో ది ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్. దే బయటకు వచ్చి వాళ్ళు ఏదో స్టూడెంట్స్ యూనియన్ జిందాబాద్ అన్న నా యొక్క అభ్యంతరం ఏమి ఉండదు దానికి. మీరు ఎన్ని జిందాబాద్లోనో చెప్పుకోండి. బట్ యూ కాంట్ టేక్ వైలెన్స్, యూ కాంట్ పెల్ట్ స్టోన్స్ ఆన్ పబ్లిక్ ప్రాపర్టీ ఆర్ ఆన్ బస్సెస్. సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ అని మాదొక థింక్ ట్యాంక్ ఉంది. భారతదేశ అంతర్గత భద్రత, విదేశీ వ్యవహారాల మీద పనిచేసే ఒక థింక్ ట్యాంకు ప్రపంచం మొత్తం మీద ఆసియా ఖండంలో హ్యూమన్ సెక్యూరిటీ అనే పేరుతో ఉన్న థింక్ ట్యాంక్ మందే అవటం. అందుట్లో ఇప్పుడు సార్ కూడా డిస్టింగ్విష్డ్ ఫెలోగా ఉన్నారు. అఫ్ కోర్స్ ఐఎమ్ ద ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. సర్ హ్యాస్ బీన్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్, కెపాసిటీ బిల్డింగ్, ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్. వీ హ్యాడ్ బీన్ టు విశాఖపట్నం వెళ్ళి చేసాం సార్. మనము ఈ ఎర్రచందనం, ఈ పుష్ప సినిమాలు ఇప్పుడు ఏదైతే చూపించారో దాన్ని అరికడటానికి మనం కర్నూలులో, చిత్తూరులో చేసాము. మరి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మనం టెర్రరిజాన్ని అటువైపు చూడనీయకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో మనం వర్క్షాప్స్, సెమినార్లు కండక్ట్ చేశాము. తర్వాత మ్యాపింగ్ ఇండియాస్ నేషనల్ సెక్యూరిటీ ఛాలెంజెస్ టుడే అండ్ టుమారో అని మన నండూరు సాంబశివరావు గారు డీజీపీగా ఉన్నప్పుడు 2016-17 ఆంధ్రప్రదేశ్లో తమరు కూడా వచ్చారు. తర్వాత గోదావరి పుష్కరాల్లోనే స్టాంపీడ్ జరిగి తొక్కిసలాట నెక్స్ట్ ఇయర్ జరిగిన కృష్ణ జరగకుండా మనం వర్క్షాప్ కూడా చేశాము, రిస్క్ అసెస్మెంట్ ఆన్ ద ఈవ్ ఆఫ్ కృష్ణ పుష్కరమ్స్. సో ఐ థింక్ సార్ ఈ థింక్ ట్యాంక్ గురించి ఒక మాట అడుగుతాను సార్. యూ హ్యావ్ బీన్ పార్ట్ ఆఫ్ ద థింక్ ట్యాంక్, సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్. దేశ అభివృద్ధిలో థింక్ ట్యాంక్స్ రోల్ ఏంటి అన్నప్పుడు తమరి రియాక్షన్? అంటే థింక్ ట్యాంక్స్కి వేరియస్ స్ఫియర్స్ ఆఫ్ రీసెర్చ్ కానీ అనాలిసిస్ కానీ ఉంటాయి. చాలామంది భారతీయ దేశంలో యావరేజ్ సిటిజన్కి టోటల్ పిక్చర్ తెలియదు. ఇప్పుడు అరుంధతి రాయ్ అని ఒక గొప్ప రైటర్ ఉంది, ఆవిడ బుకర్ ప్రైజ్ విన్నర్. ఆవిడకు కూడా ఇంతవరకు అసలు ఈ కాశ్మీర్ ఇష్యూ మీద 1948 ఏప్రిల్లో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఒక రెజల్యూషన్ పాస్ చేసింది. ఆ రెజల్యూషన్ ప్రకారం ఎందుకు మీరు ప్లెబిసైట్ ఎందుకు చేయలేదని ఎంతోమంది అడిగితే దీస్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు ఆన్సర్ బికాస్ ఆ రెజల్యూషన్ ఎవరు చదవలేదు. ఆ రెజల్యూషన్లో ఉన్న పాయింట్లు మొత్తం, ఫస్ట్ పాయింట్ ఉంటుంది సెసేషన్ ఆఫ్ హాస్టిలిటీస్ ఆన్ బోత్ సైడ్స్. సెకండ్ పాయింట్, అది అయిన తర్వాత ఈ సెకండ్ పాయింట్ వస్తుంది. ఆఫ్టర్ ది హాస్టిలిటీస్ సీజ్, బోత్ ది armies will not increase the strength on the ceasefire line. The third most important point is some territories have been occupied by India as well as Pakistan. That territory which Pakistan has occupied is known as POK, Pak Occupied Kashmir, or the Pakistanis call it Azad Kashmir. Our territory, which is now in the state of Jammu and Kashmir or Union Territory of Jammu and Kashmir, is known internationally as Indian administered Kashmir. The point number 3 of the UN Security Council resolution says the Pakistani army shall withdraw every member of their force or Pakistani citizens or any tribal affiliated to Pakistan from the Pak occupied Kashmir to the original international border as it existed on the night of 14th
of August 1947, because Pakistan got independence one day before us. Then the fourth point is, upon restoration of peace and tranquility, a representative of the United Nations shall hold the plebiscite. So, ఈ plebiscite అనేది జరగడానికి 3 కండిషన్స్ ఉన్నాయి. ఆ 3 కండిషన్స్లో ఒకటే ఫుల్ఫిల్ అయింది, సీజ్ ఫైర్ అయింది అంతే. సో అన్లెస్ ద పాకిస్తానీ ఆర్మీ ఈజ్ విత్డ్రాన్, Pakistani citizens go back to the international border as it existed prior to becoming independent. India became one day later. So ఆ రోజు రాత్రి ఎంత బార్డర్ ఉందో ఆ బార్డర్కి వెళ్ళిపోమన్నారు, ఇప్పుడు పోయారా లేదే. సో దట్ ఈస్ హౌ వీఆర్ నాట్ ఏబుల్ టు కండక్ట్ ది plebiscite. యాక్చువల్లీ వీ డోంట్ కండక్ట్ ఇట్, ది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ విల్ కండక్ట్ ఇట్. సో ఈ నాలెడ్జ్ ఎలా వస్తుంది? అన్లెస్ సంబడి రీడ్స్ ఇట్. So this thorough research and reading is done by think tanks. Alage there are so many other things. For example, this trade agreement between India and Pakistan, malli ippudu mottham close chestamu. Whereas Pakistan wants it to be restored. Manam he said no, you can't have terrorism and trade together. So itlaga mana yokka point, India stand explain cheyadaniki you need knowledge. అది ఓన్లీ థింక్ ట్యాంక్స్ కెన్. థింక్ ట్యాంక్స్లో రీసెర్చ్ చేసి, ఆ రీసెర్చ్ తల్లి లాంటిది, ఆ రీసెర్చ్ ద్వారానే మంచి కెపాసిటీ బిల్డింగ్ చేయొచ్చు, మంచి ఆపర్చునిటీస్ టు ద యూత్ అని చెప్పడానికి, ఎవరికి ఏం చెప్పాలన్నా క్వాలిటీ రీసెర్చ్ చేసిన తర్వాత చెప్పగలిగితే బాగుంటుంది. అది థింక్ ట్యాంక్స్ చేస్తుంది. థింక్ ట్యాంక్స్ ఒక దిశ నిర్దేశం చేయడంలో, పాలసీ మేకింగ్లో ఫ్యాక్చువల్ యాక్యురసీ చాలా ఇంపార్టెంట్. ఫ్యాక్చువల్ యాక్యురసీతో పాటు ప్రజల్ని నడిపించేది ప్రభుత్వ పాలసీలు. ఆ ప్రభుత్వ పాలసీల్లో ఎటువంటి పాలసీలు చేయటం ద్వారా వేల మందికి లేదా లక్షల కోట్ల మందికి మంచి జరుగుద్ది అనే ఒక పాలసీ లెవెల్ రీసెర్చ్ చేసి పాలసీ ఆల్టర్నేటివ్స్ని డిరైవ్ చేసేదే ఒక పాలసీ థింక్ ట్యాంకు. 1974 IPS బ్యాచ్లో 3 ఆణిముత్యాలు మన తెలుగు రాష్ట్రం నుంచి, ఆ రోజున యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ 1974 అంటే శ్రీ KS వ్యాస్ గారు, శ్రీ MV కృష్ణారావు గారు, శ్రీ KC రెడ్డి గారు 1974 బ్యాచ్ IPS ఆఫీసర్సు. అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు శ్రీ KS వ్యాస్ గారు అంటే శ్రీ MV కృష్ణారావు గారు బ్యాచ్మేట్ మరి ఇక్కడ మన హైదరాబాద్లో ఈ నక్సల్ షూటింగ్లో కాల్పులు జరిగిన ఆయన పాపం రన్నింగ్ చేస్తుంటే మన లాల్ బహదూర్ స్టేడియంలోనే దేశ భద్రత, దేశ రక్షణకు మించిన వేరే ఇంకొక బిజినెస్ ఏమీ లేదు. నేషనల్ సెక్యూరిటీ బిజినెస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బిజినెస్ బిఫోర్ us, because without safety, without security, no business, there is no nation also. There is no nation. It will break. So ఇప్పుడు సుడాన్ 2 ముక్కలు అయిపోయింది అంతే. సో అట్లా ఎన్నో దేశాలు, యుగోస్లావియా became 6 countries. Absolutely sir. So India may become 10 countries. Absolutely. ఇప్పుడు సార్ చెప్పిన విధంగా మనందరం గమనించాల్సింది ఏంటంటే, సుమన్ టీవీ చైర్మన్ అయిన సుమన్ గారు ఒక మాట చెప్పారు. ఏమనంటే, రమేష్ గారు చాలా టీవీ ఛానల్స్ మనం చూస్తున్నాము, దేశ భద్రత, దేశ రక్షణ, జియో పాలిటిక్స్, ఫారెన్ అఫైర్స్ మీద ఇంతవరకు ఏ తెలుగు టీవీ, డిజిటల్ టీవీ ఛానళ్ళు కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ఒక ప్రోగ్రాము ప్రతిరోజు నడపలేదు. దాన్ని మనం ఎందుకు చేయకూడదు? దేశ భద్రత, దేశ రక్షణ, అమ్మ మాతృభూమి మీద ఆ ప్రేమ మనకు ఉండాలి అని సుమన్ టీవీ చైర్మన్ గారు సుమన్ గారు దాన్ని గ్రహించి ఆ బాధ్యతలో భాగంగా మరి సుమన్ టీవీలో జియో పాలిటిక్స్ అండ్ ఫారెన్ అఫైర్స్ అనే ఒక కొత్త శీర్షిక స్టార్ట్ చేసి ఈ కార్యక్రమం ఇది నిరంతరంగా సాగాలని, దేశ భద్రత కోసం ఉండాలని ఆయన కూడా అన్నారు సార్. సో లాస్ట్ మాట మీది, ఈ యొక్క ఆలోచనకి మీరు ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నారు సార్? ఇట్ ఈస్ వెరీ గుడ్ అండి. ఎందుకంటే పాపం క్లాసుల్లో వెదర్ స్కూల్లో కానీ కాలేజీలో కానీ పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఇప్పుడంతా ఎడ్యుకేషన్లో సిలబస్ కూడా ప్రో బీజేపీ అయిపోయింది. అసలు ఎంతమంది భారతదేశంలో 1967 నుంచి కమ్యూనిస్టులు ఉన్నారో, విప్లవం తీసుకొద్దామని ఎంతోమంది నక్సలైట్లు చంపబడ్డము జరుగుతోంది. దీనికంతా ఇన్స్పిరేషన్ ఎవరు అంటే లెనిన్, రష్యన్ రెవల్యూషన్, మావో, చైనీస్ రెవల్యూషన్. దాని గురించి ఎవరైనా చెబుతారా? తక్కువైపోయింది అసలు క్లాసుల్లో. అసలు ఎవరు క్లాసులో సిలబస్లోనే లేదు. కాన్సిక్వెంట్లీ ఎవడో పిచ్చి కమ్యూనిస్ట్ వచ్చి ఇది ఇలా జరిగింది అంటే అది అప్పుడు జరిగింది 1917లో. ఇప్పుడు 105 ఏళ్ళు జరిగిపోయింది. ఇప్పుడు ఎక్కడ అదే ఆ మెథడ్స్ ఇక్కడ పనిచేయవండి. సో ఇది ఇప్పుడు నక్సలిజం అనేది ఇట్ ఈస్ ఎ వేస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ బికాజ్ యూ విల్ గెట్ కిల్డ్. సో ఇవన్నీ చెప్పాలి అంటే
ఈ అవగాహన ఉండాలి. సార్ ఆ మంచి మన ఇంటెంట్, మన కంటెంట్, మన క్యారెక్టర్ 3 అలైన్మెంట్లోకి వచ్చినప్పుడు ఏదైనా మనం మంచిగా సాధించడానికి అవకాశం ఉంటుంది. పంచభూతాలు కూడా సహకరిస్తాయి. అమ్మ మాతృభూమి రుణం తీర్చుకోవటం కోసము మరి నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతయ్యానని శ్రీశ్రీ గారు ఏ విధంగా చెప్పారో మనందరం కూడా మన దేశాన్ని మనం కాపాడుకోవడానికి, మన దేశ రక్షణ కోసము పూర్తి అవగాహన, పూర్తి స్పృహతో ఉండి మన మిత్రులు ఎవరు, శత్రువులు ఎవరు, ఇండియా పాకిస్తాన్, మన చైనా, మన బంగ్లాదేశ్, మన భూటాన్, శ్రీలంక, ఈ కొద్ది ముందులకు పోతే ఇటు వెస్ట్ ఏషియా, ఇటు నార్త్ ఈస్ట్ ఏషియా, ఇవన్నీ గ్రహించి ప్రపంచ రాజకీయాల్లో ఎంతో కొంత తెలుసుకొని, ఎందుకంటే ప్రపంచ రాజకీయాల్లో ఏ మూలేం జరిగినా అది మన ధరల మీద, మనం బతికే మన యొక్క ఉద్యోగాలు, ఉపాధి మీద కూడా తప్పనిసరిగా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఆయిల్, పెట్రోల్, న్యాచురల్ గ్యాస్ కూడా ఏ యుద్ధం వచ్చినా కానీ దీని మీద ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ ఒపీనియన్స్ కూడా ఎస్ సార్, భారతదేశంలో ప్రజలకి ఈ అభిప్రాయం కలగాలి అంటే దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఏ రిచ్ గవర్నమెంట్ లైక్ యుఎస్. వాళ్ళు ఎప్పటి నుంచి రాక్ఫెల్లర్ ఫౌండేషన్ దగ్గర నుంచి, ఫోర్డ్ ఫౌండేషన్ దగ్గర నుంచి 1950 నుంచి ఆ ప్రో యుఎస్ ఇమేజ్ బిల్డ్ చేస్తూ వచ్చారు. పబ్లిక్ ఒపీనియన్ క్రియేట్ చేయడం, అసలు పబ్లిక్ డిప్లొమసీ ద్వారా ఎంత సటిల్ గా చేశారంటే అమెరికా ఏమి చేసినా అది కరెక్ట్ అని ఆంధ్రాలో, కృష్ణా, గుంటూరు జిల్లాలో నమ్మేవాళ్ళు ఉన్నారు. చాలా బాగా చెప్పారు సార్. సో అది ఎలా జరిగింది? ఇట్స్ స్లో పాయిజన్. సో యు ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ద కన్సెంట్ ఇన్ ఎ వెరీ సిస్టమాటిక్ వే. ఇప్పుడు మీరు ఎవరైనా అడగండి, ఈ కరీంనగర్ జిల్లా సిరిసిల్ల దగ్గరికి వెళ్ళి నిద్ర లేపి నీకు ఎక్కడికి వెళ్ళిపోవాలంటే అమెరికా వెళ్ళిపోతారండి. ఇల్లీగల్గా ఫార్చునేట్గా పెద్ద ఎక్కువ తెలుగు వాళ్ళు వెళ్ళరు, పంజాబీస్ వెళ్తారు చాలా మంది. అంత వాళ్ళ ఆస్తులు అమ్ముకొని 25 లక్షలు ఆడెవడకో బ్రోకర్కి ఇచ్చి వాడు ఒక షిప్పులో దాక్కుని ఆ మంచు కొండల్లో వెళ్ళి ఆ కెనడా నుంచో, మెక్సికో నుంచో, ఎక్కడి నుంచో వాడు ఎక్కడో ల్యాండ్ అవుతాడు ఈక్వెడార్లో. అక్కడి నుంచి అలా నడిచి చచ్చిపోతున్న స్టేజ్లో అమెరికా ఎంటర్ అవుతాడు. సార్ చెప్పినట్టుగా మన ఫైనల్ ఏంటంటే, ఇఫ్ యూ మేక్ యువర్ కంట్రీ లైక్ ఎ బ్యూటిఫుల్ గార్డెన్, బటర్ఫ్లైస్ విల్ కమ్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద గ్లోబ్ అండ్ గెట్ అట్రాక్టెడ్ టు యువర్ గార్డెన్ కాల్డ్ ఇండియా. అంటే ఉద్యానవనాన్ని నిర్మిస్తే ఎక్కడున్న సీతాకోక చిలుకలైనా వచ్చి ఇక్కడ సేద తీరుతాయి. సో డోంట్ చేజ్ బటర్ఫ్లైస్, మేక్ యువర్ కంట్రీ ఎ బ్యూటిఫుల్ గార్డెన్, అట్రాక్టివ్ టాలెంట్ అండ్ సైంటిఫికల్ టెంపర్ అండ్ అదర్ ఇంపార్టెంట్ ఎథోస్, సెక్యులర్, డెమోక్రటిక్. దెన్ ద బెస్ట్ బ్రెయిన్స్ విల్ కమ్ అండ్ గెట్ అగైన్ వెళ్ళిపోయిన మేధో వలస మళ్ళీ తిరిగి బ్యాక్ ఇండియాకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రముఖులు శ్రీ ఎంవి కృష్ణారావు గారు, ఐపీఎస్ ఆఫీసర్ గారితో ఈ రోజున మనము సుమన్ టీవీ జియో పాలిటిక్స్ అండ్ ఫారెన్ అఫైర్స్ ద్వారా ఎన్నో విషయాలు ఆయన యొక్క సర్వీస్ గురించి, ఆయన యొక్క స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ గురించి, విన్నింగ్ హార్ట్స్ అండ్ మైండ్స్ అనే ఒక స్ట్రాటజీ ఆయన ఏ విధంగా ఉపయోగించారు టు గెట్ మోర్ సక్సెస్ అనేది కూడా ఆయన చెప్పారు. పోలీసింగ్లో విన్నింగ్ హార్ట్స్ అండ్ మైండ్స్ అనే స్ట్రాటజీ ఆయన ఎట్లా వాడారు అవన్నీ చెప్పారు. బిఫోర్ ఐ సే థ్యాంక్ యూ టు యూ, ఈచ్ వన్ ఆఫ్ యూ, ఇంకొకసారి మీకు చెప్తున్నాను, దేశ రక్షణ, దేశ భద్రత, విదేశీ వ్యవహారాలు ఢిల్లీలో కూర్చొని చేసేవే కాదు, ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి, పౌరురాలకి ఆ గురుతర బాధ్యత దేశ రక్షణ మీద ఉండాలి, అవగాహన ఉండాలి. సార్ జై హింద్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ కమింగ్ అండ్ ఇంటరాక్టింగ్ విత్ యూ సార్. థ్యాంక్ యూ. జై హింద్.